గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక షెడ్ దగ్గర వచ్చినాం. ఇక్కడ ఆవులు అయితే మంచి చాలా ఉన్నాయి అనమాట. అన్నకి అడిగి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి చెప్తారు, చూద్దాము. పదండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆవులు ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్ చెప్దాం. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రజెంట్? మొత్తం వచ్చి 4 ఆవులు ఉన్నాయి. ఓకే, 8 దూడలు ఉన్నాయి. 8 దూడలు, 4 ఆవులు 8 దూడలు. ఏ బ్రీడ్లు ఏవేవి ఉన్నాయి? హెచ్ఎఫ్ ఉంది. ఓకే, జెర్సీ ఉంది. ఆవులు ఏవేవి ఉన్నాయి బ్రీడ్లు ప్రజెంట్? హెచ్ఎఫ్ ఉంది, డోర్ ప్యాచ్ ఉంది. ఓకే, మళ్ళానికి వచ్చి ఇది నంది ఒకటి ఉంది. ఆవులు పాలు ఎట్లు ఇస్తాండే? పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాండే? పాలు వచ్చి ప్రెసెంట్ అయితే యాక్చువల్లీ ఒక 40 కాడికి ఇస్తాయి. అన్ని కలిపి 40 లీటర్లు రోజు మీద. బిల్లింగ్ ఎట్లా ఉంటుంది? లీటర్ ఎంత పోతుంది పాలు? లీటర్ వచ్చి యాక్చువల్లీ 38 రూపీస్ అట్లా. ఇప్పుడు ఇంకా పెరగవచ్చు. నెలకి ఎంత వస్తుంది ఓన్లీ పాల మీద డబ్బులు? పాల మీద నుంచి అది కరెక్ట్. ఓకే. ప్రజెంట్ అయితే దూడలు 8 ఉన్నాయి. 8 దూడలు, 4 ఆవులు ఉన్నాయి. ఇక్కడ మీ దగ్గర పుట్టినట్టువేనా ఇవి? మీ ఇంటికాడ పుట్టినట్టు కొంచెం చూద్దాం. ఈ దూడలా ఇవి? ఏజ్ ఎంత ఉంటుంది దీనికి? దీనికి వచ్చి 1.5 year ఉంది. 1.5 ఇది కోడదూడ, మగదూడ. ఓకే, అది వచ్చి దానికి వచ్చి 1 year అట్లా ఇట్లా ఉంటుంది. కొంచెం 8 months. మగదా ఆడదా? అది ఆడదే. పైదూడ. ఓకే. ఇక్కడ వచ్చి ఆవు ఉంది. ఇది వచ్చి హెచ్ఎఫ్ ఆవా? డోర్ ప్యాచ్. ఓకే, ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఇది పూటకి? ఇది యాక్చువల్లీ వచ్చి ఇప్పుడు గర్భంలో ఉంది ఇది. ఓకే, గర్భంలో లేకంటే మామూలుగా వచ్చి ఒక 8-9 ఇస్తుంది. 8-10 లీటర్స్ పూటకి. ఎన్నో ఇదే ప్రజెంట్? ఇది వచ్చి 4 ఈత. ఫస్ట్ 2 ఈతలకి 3 ఈతలకి పాలు పెరుగుతా వచ్చిందే మొన్న? పెరుగుతా వచ్చింది. స్టార్టింగ్ లో ఎన్ని లీటర్లు ఇచ్చింది? స్టార్టింగ్ 5-6 నుంచి స్టార్టింగ్ మళ్ళీ ఆడి నుంచి పెరుగుతా వచ్చింది. ఓకే, దీనికి గడ్డి ఏమి వేస్తారు ప్రజెంట్? దీనికి వచ్చి ఎన్ని గ్రాస్ మళ్ళీ ఇట్లా వరిగడ్డి. ఓకే, ఫీడ్ ఉంది. నాకు ఫీడ్ వేస్తాను. ఓకే, అక్కడ మిషన్ ఉంది. ఓకే, మిషన్ లో తరిగేసి నిచ్చు చిన్న పీసులు వేస్తాను మొక్కజొన్నలు. ఓకే. షెడ్ ఇది ఎంత ఉంది? ఎన్ని కుంటలు ఉంది ప్రజెంట్? ఇది 4 సెంట్లు మొత్తం. 4 సెంట్లు మొత్తం. సెంట్లు అంటే ఎట్లా మన కుంటకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకే, 3 సెంట్లు ఒక కుంట. 3 సెంట్లకు కొంచెం పైన ఉంది కుంట మీద. ఇదేం దూడా? ఇవన్నీ అంటే ఇది క్రాస్ బ్రీడ్. ఓకే, ఇది ఆడదూడ. క్రాస్ బ్రీడ్. ఓకే, అది వచ్చి అదిగానే అన్ని. ఓకే. ఈ దూడలా వయసు ఎంత ఉంటుంది? ఏజ్? ఇది అన్ని సేమ్ ఏజ్. ఇది వచ్చి ఒక 6 months అట్లా ఉండదు. 8 months రెండు. 6 to 8 months. ఓకే. ఇది కట్టేకి ఎంత టైం పడుతుంది? ఇది కట్టేదానికి అయితే కరెక్ట్ 1.5 years. 1.5 years. 1.5 సంవత్సరం తర్వాత కడుతుంది. మళ్ళీ మనకి ఒక 9 months ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి మిల్కింగ్ అనేది వస్తుంది. ఓకే. ప్రజెంట్ వెనకాల ఉన్నాయి కదా అవి ఏవి ఆవులు? అది వచ్చి లాస్ట్ లో ఉండే శైవాలవా? ఓకే. ఇది నంది జెర్సీ. ఓకే, ఇవి పాలు ఇస్తాండాయా ప్రజెంట్? లేదు, ఇప్పుడు అయితే దూడలు. వెనకాల ఉండేది అయితే భారీ వస్తుంది. సైవాల్ అంటే పొడుగు చెవులు. ఓకే. ఏ పక్క ఉండదు మామూలుగా యాక్చువల్లీ బయట నుంచి. అంటే రేర్ బ్రీడ్ తెప్పించినారు మీరు? అంటే ఇది ఇంజెక్షన్. ఓకే, ఇంజెక్షన్ తెప్పించి ఇక్కడే మీరు పుట్టించినారు? మీ దగ్గరే పుట్టింది? మా దగ్గర. ఇప్పుడు దాని వయసు ఎంత ఉండదు? దాని వయసు వచ్చి ప్రెసెంట్ వచ్చి అంతే 1 year. 1 year పైన. 1 year 3 months క్రాసింగ్ అయిందా ఇప్పుడు? క్రాసింగ్ అయింది. ఓకే. మిల్కింగ్ ఒకవేళ ఎంత ఉంటుంది అది? మిల్కింగ్ వచ్చి ఇంకా ఐడియా లేదు. చెప్పచ్చు. ఓకే. బాగా వస్తుందా? బాగుంటుంది. ఓకే. ప్రైస్ ఒకవేళ అమ్మాలనుకుంటే అది ఎంతవరకు పోతుంది ప్రైస్? అది కాస్ట్లీ ఎక్కువ. అది ఏమంటే నీకు మామూలుగా ఆవులు వచ్చి ఒక 70-80 దాకా పోతాయి. 70-80,000 ఒక ఆవు. ఓకే. 70-80 దాకా. ఓకే. అంటే దీనికి దానికి వచ్చి కొంచెం ఏమంటే ప్రైస్ 10-20 తగ్గచ్చు. ఓకే. ఇప్పుడైనా కావాలని సెల్లింగ్ చేస్తాను. ఓకే, మీ సేల్ ఉందా? సేల్ ఉంది. 2 కలిపి ఇది పని చెప్తాను. ఒకటి చెప్తాను. 1 లక్ష 2 ఆవులు కలిపి? 2 కలిపి. ఓకే. ఇది మీకు కావాలంటే బార్గెనింగ్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్తావా? 8309082873. ఓకే, అంగల్లో అడ్రస్? అంగల్లో న్యూ సచివాలయం పక్కన. ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పు. 83
090 628 అంగల్ మీ పేరు? మా పేరు వచ్చి ఉమర్. మా డాడీ ఉంటాడు యాక్చువల్లీ బాజాన్ అని. ఓకే, మీ డాడీ పేరు బాజాన్. మీ డాడీ వచ్చి డీలింగ్ చేస్తారు, మాట్లాడతారు. ఓకే, మాట్లాడతారు. ఓకే, కాలర్ సేల్ వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళకి అమ్మాలనుకుంటే నెంబర్ అయితే కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఈ గడ్డి పూటకి ఎన్ని కేజీలు తింటాయి? అంటే కేజీలు లెక్క కాదు, నా దగ్గర ఆటో ఉంది కదా, ఆటోతో ఒక లోడ్ తెచ్చేస్తారు. యావరేజ్గా ఒక 30 కేజీలు అట్లా తింటాయా? 40 కేజీలు అట్లా తింటారు. వెనకాల ఆవులు ఉన్నాయి కదా, అదే బ్రీడ్ ఆ లాస్ట్లో ఉన్నది, ఆ లాస్ట్లో బ్రీడ్ అది. అది వచ్చి అదే ముందు తిన్నాం కదా, అదే. ఓకే ఓకే. ఇది హోలిస్టింగా? హోలిస్టింగ్ కొనిండేదా మీరు ఈ ఆవులు? ఫస్ట్ 3 ఆవులతో స్టార్ట్ చేసినారు, దాని తర్వాత మీరు క్రాసింగ్ చేసుకుని బిడ్డలు ఇక్కడే అంతా బ్రీడింగ్ చేసుకుంటూ వచ్చినారు ఒకటి. ఓకే, ఇది పాలు ఇస్తాండే ప్రజెంట్ ఇవి వెనకాల ఉండేటిగా? ఇప్పుడు వచ్చి ఇది ఒకటి ఇస్తుంది. ఓకే, ఇది వచ్చి 8 ఇస్తుంది. లాస్ట్ లో వచ్చి 6 12 లీటర్స్. ఇది వచ్చి 8 16 లీటర్స్. ఈ హోలిస్టింగ్ కొంచెం ఎక్కువ ఇస్తాయి కదా పాలు? హోలిస్టింగ్ అంటే దానికి మనం దీనికి ఎంత మేత పెడతామో అంతే, ఎక్కువ మేత తింటే కొంచెం ఎక్కువ పాలు ఇస్తుంది, బాగా వస్తుంది. ఎండాకాలంలో కొంచెం నీడకి పెట్టుకుంటే బెస్ట్, షెడ్ వేసుకుని, లేకపోతే పాలు తగ్గిపోతుంది. పాలు తగ్గుతాయి ఏమంటే ఇది ఆవు మీద దెబ్బ పడతాయి కదా, ఆ దెబ్బ వల్ల కొంచెం తగ్గుతాయి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ వచ్చి 2 దూడలు ఉన్నాయా? అవి దూడలు ఏవి బ్రీడ్? అవి సేమ్ ఇది అంటే క్రాస్ బ్రీడ్ అంటారు. ఓకే ఓకే, ఆడు దూడలేనా? ఇప్పుడు ప్రజెంట్ ఈ దూడలు అమ్ముతారా మీరు ఏమన్నా లేదా? దూడలు దూడలు ఏమంటే ఇది ఆవులు వచ్చి కొంచెం బ్రీడింగ్ వచ్చే టైంకి అమ్మాయి బ్రీడింగ్ చేస్తాము, కట్టినప్పుడు అమ్ముతారు. ఇప్పుడు అమ్మినా కూడా మనకి అంత ప్రాఫిట్ ఉండదు. ఇది ఉత్తావులు దూడలు కాబట్టి 17 15 18 అట్లా వెళ్తారు. అదే కట్టినాక అమ్మితే మనకి మినిమం 60 70 అప్పుడు చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉండదు కాబట్టి అమ్మినా ఊరికే వేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. ఈ ఎంత షెడ్ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది ఉంటాయి మీకు? కొంచెం ఇద్దరే మెయింటైన్ చేసుకుంటా ఉంటారు. ఓకే ఓకే. డైలీ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి కదా? ఓకే. షెడ్ మీది ఓన్దేనా? షెడ్ వచ్చి కోళ్ళు మీరు ఈ గెండి ఓన్ షెడ్, గెడ్డి వచ్చి మీరు కౌలు తీసుకున్నారు. ఓకే, ఎకరా ఎంత పడుతుంది మీకు? మాకు వచ్చి 1 year వచ్చి 50 పడతా ఉంది. 50,000 ప్రెసెంట్ వచ్చి ఇప్పుడు 80 కానీ మారుదామన్నారు, పెంచుతామని. ఓకే ఓకే, ఇట్లా వస్తాం. మగదూడలు అమ్మేస్తారా ఇది? మగదూడలు వచ్చి బ్రీడింగ్ కోటి పెట్టినాము. ఓకే ఓకే. ఆ బ్రీడింగ్ వచ్చి ఇంకా స్టార్ట్ కాలేదు, అక్కడ ముందే ఉంది. ఎవరికేం కావాలంటే పర్చేసేయండి. మీ నెంబర్ అయితే ఇచ్చినారు, నేను ఫస్ట్ డిస్ప్లే కూడా చేస్తాను. వాళ్ళకి కావాలంటే కూడా 2 మగదూడలు ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చి అదైతే స్టార్టింగ్ అంటే ఒక 3 months లో స్టార్ట్ అవుతుంది. క్రాసింగ్ ఎంత పడుతుంది ఇది ప్రైస్? క్రాసింగ్ వచ్చి 3-400. ఓకే ఓకే, క్రాసింగ్ చేసేదానికి. ఓకే ఓకే. సేల్ పర్పస్ ఉండదా దాన్ని? సేలింగ్ పర్పస్ వచ్చి మా డాడీ కాదు కదా, మా డాడీ క్రాసింగ్ అయితే 3 to 400 కొన్ని రోజులుగా అయిన తర్వాత ఇంకా 3 months పడుతుందా ఏజ్? 3 months అట్లా అయిందనుకో నీకు క్రాసింగ్ పనికొస్తుంది. ఓకే ఓకే. 1 year ప్లస్ అయిన తర్వాత మనకి అడల్ట్ స్టేజ్ వస్తుంది. 1 year 1.5 year 1.5 years 2 years అయితే ఇంకా కొంచెం అడల్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. పాలు మనము మిల్కింగ్ ఎట్లా మీరే పిండుకోవాల్సి వస్తుందా? పిండుకుంటారా? ఓకే ఓకే ఓకే. ప్రజెంట్ షెడ్ అయితే అన్న దగ్గర ఇది మిషన్ ఇది మీరు కొనుక్కున్నారా? గ్రాస్ కటింగ్. ఓకే. మిషన్ ఒకవేళ మనం చాలా మంది కొంటా అంటారు కదా, ఎట్లా ఈ మిషన్ ఎంత పడుతుంది? స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మాకు అంటే ఇది డిస్కౌంట్స్ లో దొరికింది. ఓకే. 21 పడింది. 21,000. 2700. ఎన్ని ఆవులకైనా మనం కటింగ్ చేసుకుని వేసుకోవచ్చు, ఎంతైనా కటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఒకటే పూట కట్ చేస్తారా, లేకంటే పొద్దున్నే సాయంత్రం సపరేట్ కట్ చేసుకుంటారా? అంటే ఏమంటే ఇది టైం వేస్ట్ కదా, అందుకే ఒకేసారి కట్ చేసి
ఈవినింగ్ అట్లా కట్ చేసి మళ్ళీ మార్నింగ్ కూడా అట్లే వేసుకుంటారు గడ్డి. వేసుకుంటాం. మనకి గడ్డి తినేదానికి ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. మొత్తం ఫుల్ వేస్తారా? ఫుల్ వేస్తాం. ఓకే. మనకి ఏమన్నా ప్రాఫిట్ ఉంటుందా? ఇన్ని ఆవులు పెట్టినాము, ప్రాఫిట్ ఎట్లుంటుంది? ఏమన్నా ఖర్చులు అన్నీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఖర్చులు అనేవి ఉంటాయి అట్లా? ఖర్చులు ఉంటాయి, మనం దానికి మెయింటైన్ చేసే బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ పోగా ఖర్చులు పోయి ఏమన్నా మిగులుతుందా అమౌంట్ మంత్లీలో? అంటే ఎట్లా అంటే దీనికి మీరు ఎట్లా ఖర్చు పెడతారో అట్లా మిగులుతుంది. ఎక్కువ పెట్టేస్తే మిగిలే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. యావరేజ్గా ఒక ఇప్పుడు ఎన్ని మొత్తం ఒక 12 ఆవులు ఉన్నాయా? 12 ఆవుల మీద మనకి ఎక్కువ వరకు దూడలు ఉన్నాయి, 4 కాబట్టి ఆవులు తక్కువ ఉంటుంది, మిగిలేదు కూడా. దూడలు అయితే కష్టం ఉంటుంది, ఆవులు అయితే మనకి మెయింటెనెన్స్ చేసుకున్నా కూడా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒక 4 ఆవుల మీద మీకు ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా నెలకంతా? ఒక 20,000 అన్న? 20,000 ప్రాఫిట్ అంటే అంత రాదు. అంటే నువ్వు ఇది ఒక 30,000 అనుకో, 30,000లో వచ్చి ఒక 10 పోగా 20 ఇట్లా అట్లా మిగలచ్చు. 20 లోపలే మిగలచ్చు అన్ని. ఒకవేళ ఆవులు అంటే మంచిగా ఒక 50 వరకు మిగలచ్చు. 12 ఆవులు అంటే చాలా వరకు మిగలచ్చు. ఇవి దూడలు కాబట్టి కొంచెం తక్కువ, మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మిగిలేదు ఏముండదు. దూడలు మనం మేపే కొద్దీ మనకి పాలు అనేది ఇప్పుడు రేర్ కాబట్టి కష్టం అవుతుంది. ఈ హోలిస్టింగా క్రాస్ ఇవన్నీ? అన్నోళ్ళు అయితే షెడ్ అయితే పెద్దదే చేసినారు. ఇక్కడ ఒక 4 ఆవులు, అక్కడ ఒక 4, అక్కడ ఒక 4, మొత్తం 12 ఆవులు కట్టినారు 3 దానిలో. ఒకవేళ ఎవరైనా జాబ్ లేకుండా ఇది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా? ప్రాఫిటే ఉంటుందా? చేసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే డైరెక్ట్గా దిగే కంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే బెస్ట్. తీసుకుని ఏమంటే మళ్ళీ డైరెక్ట్గా ఇన్ని ఆవులు పెట్టకుండా మెల్లిమెల్లిగా 1-2 ఆవులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఆవులకి ఏమన్నా డిసీజెస్ ఇన్ఫెక్ట్ అవుతా ఉంటాయా అప్పుడప్పుడు? ఏమన్నా ఇన్ఫెక్ట్ అవుతా అంటే ఇది వ్యాక్సిన్స్ గానే ఇప్పిస్తాం. ఏమేమి వ్యాక్సిన్స్ ఎట్లా ఇప్పిస్తారో చెప్తాం. వ్యాక్సిన్ వచ్చి ఇది అంటే హాస్పిటల్ నుంచి వస్తాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే. వారంకి ఇంజక్షన్ అవి ఫ్రీయా? మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుందా? ఫ్రీ వస్తాయి మనకి, ప్రతి ఆవుకు వేసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ నుంచి కొన్ని టీకాలు కూడా వస్తాయి కదా? టీకాలు వస్తాయి. మళ్ళీ వచ్చి ఇన్సూరెన్స్ వచ్చి ప్రెసెంట్ ఇంకా రాలేదు. ఇన్సూరెన్స్ వచ్చిందని ఇక్కడ మనకి చెవుకి వేస్తారు కదా? అది చెవుకి వేస్తారు. ఓకే. అది ఇన్సూరెన్స్ అయితే మనకి అమౌంట్ ఒకవేళ చనిపోయినా ఆవు వస్తుంది. 50-70% వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఒక ఆవు 30,000 అనుకుంటే దాని మీద ఒక 10-15,000 అన్నా మనకి ఈజీగా వస్తుంది చనిపోతే. అది ఇన్సూరెన్స్, అది డబ్బులు కట్టాలా మనకి ఫ్రీగా ఇస్తారా? మనకు వచ్చి ఇది అప్పుడు వచ్చి కొంచెం అంటే ఒక 1,000 అట్లా అమౌంట్ కడితే మొత్తం ఇది ఇన్సూరెన్స్ ఇస్తాను, మొత్తం క్లెయిమ్ చేసి ఇస్తాను. ఇప్పుడు వచ్చి తెలియదు. ఓకే. ప్రజెంట్ అయితే మీకు వర్కౌట్ అవుతుందా ఇక్కడ చేసుకున్నానికి? పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇక్కడ ఎరువు అనేది కూడా ఉంది, పేడ అనేది. ఇది ఏ విధంగా ఎంత వస్తుంది నెలకంతా, ఎంత ప్రాఫిట్ ఏమైనా వస్తుందా? ఇన్ని దూడలు ఉన్నాయి కాబట్టి ఇది ఎట్లుంటుంది ఈ పేడ అనేది? పేడ వచ్చి ఇది మనకు వచ్చి 3 months ఒకసారి నేను సెల్లింగ్ చేస్తా. ఓకే. 3 months ఒకసారి సెల్లింగ్ చేస్తే మనకు అయితే ఇది 3,500-4,000 ట్రాక్టర్ రేటు. మీరు 4,000 వరకు అమ్మచ్చు, 3,500 నుంచి 4,000 మీరు సేల్ చేస్తారా ఇది? ఈ నెంబర్ మీద మీరు ఒకవేళ కావాలనుకుంటున్నా కూడా వాళ్ళకి సంప్రదిస్తే అన్నోళ్ళు అయితే మనకి ఇక్కడ ఎరువు అనేది నేచురల్ ఎరువు కూడా మనకి సేల్ చేస్తారు. పొలాలు వేసుకునేదానికి పనికి వస్తుంది. మనకి ప్యూర్ నేచురల్ కాబట్టి మనకి ఫర్టిలిటీ బాగుంటుంది, కింద మనకి ఈ వేర్లు కూడా గట్టిగా పడతాయి, మంచి గ్రోత్ అనేది వస్తుంది పొలంలో. మనకి ఎరువు కూడా ఉంది. ఇది మనకి 3 నెలలకు ఒకసారి ఎన్ని లోడ్లు పడుతుంది ఇన్ని ఆవుల నుంచి? ఐ థింక్ ఒక 5 or 7 వస్తుంది. 5 నుంచి 7 లోడ్లు మొత్తం 3 నెలలకి. నెలకి ఎంత లేదన్నా ఒక 2 లోడ్లు 2-3 లోడ్లు కన్ఫామ్గా మనకి ఎన్ని దూడలు ఎన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి మనకి ఇదే మోస్ట్లీ ఇంకా ప్రాఫిట్ దూడల నుంచి కాబట్టి. ఇంకా దానికి పాలు ఇవ్వు కాబట్టి ఇదే ప్రాఫిట్. ఓకే. ఇంకా ఏమన్నా ఒకవేళ పెట్టాలనుకుంటే ఆవులు ఏం చెప్తారు మీరు? ఒకవేళ పెట్టుకోవచ్చు,
ఏమంటే ప్రాఫిట్ ఏమంటే మీరు ఒకసారిగా ఇది చాలా పెట్టినారా దెబ్బతింటే కష్టం ఏమంటే దానికన్నా చాలా దానిలో పెట్టి మెయింటెనెన్స్ ఒక 4 పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నా మంచి మంచి పాలవులు పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. మెయింటైన్ చేసుకున్నా మంచి డబ్బు అది. కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా మీ సేల్స్ ఉంటే ఈ నెంబర్కి సంప్రదిస్తే మీరు కాల్ చేసి మాట్లాడతారు. ఓకే. ఈ వాళ్ళ ఎరువు కానీ అది దూడలు కానీ ఏమన్నా అమ్మాలనుకుంటే ఇప్పుడు చెప్పినారు కదా 2 కలిపి అమ్ముతామని 1 lakh చెప్పినారు. దానిలో ఏమైనా చిన్న బార్గెనింగ్ ఉంటే అడిగి ఎక్కువ లేకుండా కొంచెం తక్కువలో బార్గెనింగ్. ఓకే. అంగళ్ళు అడ్రస్ వచ్చి సచివాలయం దగ్గర, కొత్త సచివాలయం దగ్గర, అంగళ్ళు కొత్త సచివాలయం దగ్గర అడ్రస్ పక్కనే అనమాట షెడ్ అన్నోళ్ళది. వాళ్ళకి కావాలంటే వచ్చి మాట్లాడి తీసుకోవచ్చు మీరు. ఇంకా ఏమైనా కావాలో కొనాలనుకుంటే మీరు ఏమైనా ఇప్పించిస్తారా? అంటే ఆవులకు ఏమైనా ఎక్కడైనా కావాలనుకుంటే అంటే వేరే వాళ్ళకి రైతుల దగ్గర ఏమన్నా ఇప్పించి మనకి అంత ఐడియా లేదు. ఓకే. కావాలంటే ఇక్కడ ఉండేటి కావాలని అమ్మిస్తాను, బయటికి రాను బయటికి. ఓకే ఓకే. ఇక్కడ వరకు మనకి షెడ్ వరకే ఏమైనా ఉన్నా కూడా మీరు చేసి ఇస్తారు. ఓకే. ప్రజెంట్ అయితే చూసినారు కదా ఫ్రెండ్స్, అన్నదల దగ్గర అయితే మంచి ఆవులు ఉన్నాయి, 12 ఉన్నాయి. మంచి పెద్ద కూడా షెడ్ కూడా పెద్దగా అయినారు. మెయింటెనెన్స్ కూడా బాగుంది, క్లీన్గా అయితే పెట్టుకున్నారు, అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు. బాగుంది షెడ్ కూడా. మొత్తం ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం 12, కరెక్ట్ 12. మెయింటెనెన్స్ కూడా బాగుంది. అదే ఓపికతో చేసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు కానీ చేసుకునేస్తాడు 12 కలిపి. నీడకి మనకి ఇక్కడైతే ఆకులు వేసుకున్నారు, టెంకాయ ఆకులు. ఇక్కడైతే రేకుల షీట్లు వేసుకున్నారు. మనకి నైట్ లైటింగ్ కూడా ఉంటుంది, నైట్ కోసము. వాటర్ కోసం ఇక్కడ మనకి ట్యాంకర్ కూడా ఒకటి అయితే అరేంజ్ చేసుకున్నారు. మిషన్ పెట్టుకున్నారు గడ్డి కటింగ్ కోసము. ఇది ప్రజెంట్ ఓవరాల్గా చిన్నగా మనకి పెద్దగా చూసుకున్నా కూడా మనకి మెయింటెనెన్స్ అనేది ఇంత మాత్రం ఉంటే ఒక 2 గుంటల్లో మనకి ఎన్ని ఆవులు పెట్టుకున్నారు, 2.5 గుంటలు. సరే, 1 గుంట 1.5 గుంట.